Hi everyone, welcome to Devansh Chemistry classes. This is P. Lakshminarayana. Today we are going to discuss about TS MSET 2022 web options and how to choose right college and right course. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్టూడెంట్స్ ఇప్పుడు అందరూ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది. ప్లస్ ప్లేస్మెంట్స్ గురించి టెన్షన్ పడుతున్నారు. ఏ కాలేజీలో తీసుకుంటే ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఏ కోర్స్ తీసుకుంటే ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని. వీటన్నిటి గురించి నేను సింపుల్గా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తాను. మీరు వీటిని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. ఓకే, చూడండి ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను నేను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓసీ మేల్ గురించి అండ్ ఓసీ ఫిమేల్, బీసీడీ ఫిమేల్ గురించి చెప్తున్నాను. ఓకే, ఫస్ట్ ఓసీ మేల్ 12,500 to 12,550 ర్యాంకు వచ్చిన వాడికి లాస్ట్ ఇయర్ డేటా ఏ విధంగా, లాస్ట్ ఇయర్ డేటాను బేస్ చేసుకొని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, చూడండి 12,500 వచ్చిన వాళ్ళకి ఓయూ కాలేజ్ వచ్చింది, కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది. 12,520 వచ్చిన వాళ్ళకి మల్లారెడ్డి కాలేజీ సిఎస్ఎం, కంప్యూటర్ సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. 12,536కి బీవీఆర్ఐటి అంటే బీవీ రాజు కాలేజీ నర్సాపూర్లో ఉంది. ఓకే, సిఎస్పి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్. నెక్స్ట్ 12,540కి శ్రీనిధి కాలేజ్ ఈసీఈ వచ్చింది. 12,544కి సిఎంఆర్ కాలేజ్ వచ్చింది, సిఎస్సి వచ్చింది. 12,550కి మల్లారెడ్డి కాలేజ్ సిఎస్సి వచ్చింది. ఓకే, ఇది ఒక ఎగ్జాంపుల్. సపోజ్ అంటే 12,500 to 12,550 కాలేజెస్కి ర్యాంక్స్కి ఏ కాలేజీలో వచ్చింది అనేది ఇక్కడ ఇచ్చాను. అయితే మీకు కంప్యూటర్ సైన్స్ ఏ కాలేజీలో వస్తుంది, టాప్ 10లో ఉన్న కాలేజీల్లో అయితే ఏ కోర్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ టాప్ 10లో ఉన్న కాలేజీ ఓయూ ఉంది, శ్రీనిధి ఉంది. ఓయూ కాలేజీలో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చింది, శ్రీనిధిలో ఈసీఈ వచ్చింది. అంటే టాప్ 10 కాలేజీల్లో జనరల్గా ఈసీఈ రాదు. ఏది ఈ జోన్లో ఉన్న వాళ్ళకి 12,500 to 12,550 ర్యాంకు, ఇంకా అబోవ్ 12,500 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఓసీ మేల్కి ఓయూ కాలేజీ కానీ శ్రీనిధి కానీ, దట్ మీన్స్ టాప్ 10లో ఉన్న కాలేజెస్కి సీట్స్ రావు. అయితే ఏవి కంప్యూటర్ సైన్స్ రావు, వేరే కోర్సులు వస్తాయి. ఇవి ఏ కోర్సులు వస్తున్నాయి? కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వన్ శ్రీనిధిలో అయితే ఈసీఈ, ట్రిపుల్ ఈఈ, ఓకే, మెకానికల్ ఏవైనా వస్తాయి. ఓకే, కాబట్టి మీరు టాప్ 10లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? టాప్ 10లో కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే టాప్ 10లోపు ఉన్న కాలేజీల్లో మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కంప్యూటర్ సైన్స్ రాదు. ఏది ఈ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, కాదు మాకు కోర్సే కావాలి అనుకుంటే మీకు 11 to 20 కాలేజెస్ లోపు మీకు సీట్ వస్తుంది. ఓకే, కంప్యూటర్ సైన్స్ వస్తుంది. చూశారు కదా, 12,550కి మల్లారెడ్డి కాలేజీలో సిఎస్సి వచ్చింది, 12,544కి సిఎంఆర్లో సిఎస్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ 12,536కి బీవీఆర్ఐటీలో సిఎస్బి వచ్చింది. అంటే కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ వచ్చాయి. నెక్స్ట్ అదేవిధంగా ఎగ్జాంపుల్ ఓసీ ఫిమేల్ గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. 12,504కి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాలేజ్ ఓకే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చింది. 12,508కి జేఎన్టీయూ జగిత్యాల సిఎస్సి వచ్చింది. 12,519కి గోకరాజు లైలావతి ఉమెన్స్ కాలేజ్, ఓకే, లైలావతి ఉమెన్స్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చింది. నెక్స్ట్ 12,525 వర్ధమాన్ కాలేజీలో వస్తుంది, ఏఐడి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ డేటా సైన్స్. 12,528 గోకరాజు రంగరాజు కాలేజీలో వచ్చింది, ఈసీఈ వచ్చింది. నెక్స్ట్ 12,529కి గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీఈ వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిఎస్సి అయితే ఎక్కడ కూడా టాప్ 10లోకి రాలేదు. మీరు టాప్ 10లోకి కావాలనుకుంటే ఏ కాలేజ్ వచ్చింది? గోకరాజు రంగరాజు కాలేజీలో ఈసీఈ వచ్చింది. ఓసీ ఫీమేల్కి ఎక్కడి నుంచి 12,500 to 12,530 లోపు ఉన్న ర్యాంక్స్కి ఎగ్జాంపుల్ నేను చెప్తుంది. అంటే దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కావాలి, లేదా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు 11 to 30 కాలేజెస్లో పెట్టుకోవచ్చు. లేదు మాకు టాప్ 1 to 10 కాలేజెస్ లోపే కావాలి అనుకుంటే మీరు ఈసీఈ వస్తుంది.
లేదా ట్రిపుల్ వస్తుంది, మెకానికల్ వస్తుంది, ఓకే, సివిల్ వస్తుంది. ఈ కోర్సెస్ అంటే మీకు కాలేజీ కావాలి అనుకుంటే కోర్సెస్ మార్చుకోవాలి, లేదు కోర్సే కావాలంటే కాలేజీలు మార్చుకోవాలి. ఇవి మీకు. నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్ బీసీడీ ఫీమేల్, ఓకే, వీళ్ళకి 10,800 వచ్చింది. వీళ్ళ గురించి నేను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టానో చెప్తున్నాను. 10,800 ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరం. వీళ్ళకి ఏ విధంగా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టారని చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నారాయణమ్మ కాలేజీ కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ కూడా నారాయణమ్మ కాలేజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చారు. వాసవి కాలేజీ థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. ఏంటి? కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఫోర్త్ వన్ కేఎంఐటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇచ్చారు. వాసవి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫిఫ్త్ ఆప్షన్ ఇచ్చారు. బివి రాజు ఉమెన్స్ కాలేజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిక్స్త్ ఆప్షన్ ఇచ్చారు. కేఎంఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెవెంత్ ఆప్షన్ ఇచ్చారు. అయితే జనరల్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వీళ్ళకి కంప్యూటర్ సైన్స్ నారాయణంలో రాలేదు. ఓకే, అంటే నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నెక్స్ట్ వన్ వాసవి కాలేజీ సిఎస్సి రాలేదు. కేఎంఐటి కంప్యూటర్ సైన్స్ రాలేదు ఈ ర్యాంక్కి. వాసవి కాలేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. బీవీఆర్డబ్ల్యూ సిఎస్సి రాలేదు, సిఎస్సి వస్తుంది. కేఎంఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు సెకండ్ ఆప్షన్ ఇది పెట్టాము, లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్లాక్ అయిపోతుంది సీటు. ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ బ్లాక్ అయిపోయినప్పుడు ర్యాంకు ఇంకా మిగిలిన ఆప్షన్స్కి వెళ్ళదు, ఇక్కడ ఆగిపోయింది. అంటే మనం ఇప్పుడు నారాయణ కాలేజీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. అయితే కాదు సార్ మాకు ఇంకా మంచి కాలేజీ వస్తుందా అనుకునే పని అయితే నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి వెళ్ళేసి మళ్ళీ నారాయణమ్మ కాలేజీ వెబ్ ఆప్షన్స్ తీసుకోవాలి. లేదు మాకు ఇంకా మంచి కాలేజీ డైరెక్ట్ ఫస్ట్ ఫేజ్లోనే మంచి కాలేజీ మంచి కోర్సు రావాలంటే ఇలానే వస్తాయి ఖచ్చితంగా. లేదు మాకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే రావాలి అనుకున్నట్లయితే బీవీ రాజు ఉమెన్స్ కాలేజీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. బీవీ రాజు ఉమెన్స్ కాలేజీ ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నట్టయితే డైరెక్ట్ ఫస్ట్ ఫేజ్లోనే మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇక్కడ సెకండ్లో ఆగిపోతుంది. ఎందుకని? సెకండ్ ఆప్షన్ ఏం పెట్టాం? జిఎన్టీడబ్ల్యూ నారాయణమ్మ కాలేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్లో నారాయణమ్మ కాలేజీ రాలేదు. ఎందుకంటే బిలో 6,000 వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ కాలేజీలో సీటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చింది కట్ ఆఫ్. అదే నారాయణ కాలేజీలో కట్ ఆఫ్ నియర్లీ 16,000 బిలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. అంటే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇక్కడ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఇంకా థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ రావు. మనం ఒకవేళ అది వద్దు మాకు ఇంకా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగే కావాలి అనుకున్నట్లయితే డైరెక్ట్గా అప్పుడు ఏం చేయాలి? బీవీ రాజు ఉమెన్స్ కాలేజ్ ఫస్ట్ ఫేజ్లోనే వస్తుంది కాబట్టి దీనిది ఫస్ట్ ఆప్షన్ పెట్టాలి. అలా పెడితే ఫస్ట్ ఫేజ్లోనే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తామో అదే వస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ జిఎన్టీడబ్ల్యూ నారాయణమ్మ కాలేజ్ సిఎస్సి 1 పెట్టాం, రాదు. నెక్స్ట్ వన్ నారాయణమ్మ కాలేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెకండ్ ఆప్షన్ పెట్టాం, ఖచ్చితంగా అక్కడ అయిపోయింది. ఇంకా 3, 4, 5, 6 ఇక్కడ దాకా రాదు. ఒకవేళ ఇక్కడ రాలేదు అనుకోండి, వాసవి కాలేజీ లాస్ట్ ఇయర్ రాలేదు, కేఎంఐటి సిఎస్సి రాలేదు, వాసవి కాలేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది, ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ వన్ బీవీఆర్డబ్ల్యూ అయితే డైరెక్ట్, అంటే ఇది కూడా రాలేదనుకోండి అప్పుడు ఇది వస్తుంది. కానీ ఇంత దూరం రాదు, ఇక్కడే అయిపోయింది. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాలేజీని ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. లేదు వీటిలో టాప్ 10 కాలేజెస్ ఉన్నాయి అంటే ఉన్నాయి. నారాయణం కాలేజ్ ఉంది, వాసవి కాలేజ్ ఉంది, ఓకే, ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ కేఎంఐటి కూడా మంచి కాలేజీనే, బీవీఆర్డబ్ల్యూ టాప్ 12 కాలేజెస్ లోపు ఇవి ఉన్నాయి. కాకపోతే ప్లేస్మెంట్స్ పరంగా, డిసిప్లిన్ పరంగా, వీటన్నిటి పరంగా నారాయణమ్మ కాలేజీ బెటర్గా ఉంది. అందుకని వాళ్ళు నారాయణమ్మ కాలేజీ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఓకే, సరే సార్ ఇప్పుడు మాకు కాలేజీలో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయా? 11 to 20. ఓకే, ఫస్ట్ 1 to 10 కాలేజెస్లో, టాప్ 1 to 10 కాలేజెస్లో ఏం జరుగుతుందంటే 70% స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అమ్మ. నెక్స్ట్ వన్ 11 to 20 కాలేజెస్లో 40 to 50% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వన్ 20 to 30 కాలేజెస్లో నెక్స్ట్ వన్ 20 to 30% ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఈ ప్లేస్మెంట్స్ వాళ్ళ ఉపయోగం ఏంటి అంటే, మీరు బయటకు వచ్చి కాలేజీ నుంచి బయటకు వచ్చాక
మీరు మళ్ళీ జాబ్ సెర్చింగ్ చేసుకోకుండా డైరెక్ట్గా ప్లేస్మెంట్స్లో జాబ్ వస్తే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా మీరు సెర్చ్ చేస్తే కొంచెం టైం పడుతుంది. ఓకే, కాబట్టి ప్లేస్మెంట్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఆ తర్వాత మీరు ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు. లేదు మేము బయటకు వచ్చి సెట్ చేసుకుంటాం అంటే ఓకే, నో ప్రాబ్లం, దానివల్ల కూడా నష్టం లేదు. అయితే ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్ ఎంత ప్యాకేజీలు వస్తాయి జనరల్గా బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్. ఓకే, మీరు టాప్ 1 to 10 కాలేజెస్ ఉంటే ఒక రకమైన ప్యాకేజ్ ఉంటుంది. అందులో కూడా ఒక 10 to 15 మెంబర్స్కి మాత్రమే ఎక్కువ శాలరీ ప్యాకేజ్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి నార్మల్గా వస్తుంది. నెక్స్ట్ వన్ 11 to 20 కాలేజెస్, టాప్ ప్రయారిటీ ఉన్న కాలేజెస్లో కూడా సేమ్ ప్యాకేజ్ 10 to 15 మెంబర్స్కి మంచి ప్యాకేజ్ వస్తుంది. తర్వాత ఉన్న వాళ్ళకి యావరేజ్ ప్యాకేజెస్ ఉంటాయి. 20 to 30 ఏ కాలేజీలోనైనా సరే టాపర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఆ తర్వాత రిమైనింగ్ ప్యాకేజీలు వస్తాయి. లేదు ఇవన్నీ కాదు సార్, మేము అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఇక్కడ కాదు, అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు యూ కెన్ సెలెక్ట్ ఎనీ కోర్స్ ఇన్ ఎనీ కాలేజ్. ఓకే, అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎనీ కోర్స్ యూ కెన్ సెలెక్ట్ ఎనీ కోర్స్ ఆర్ ఎనీ కాలేజ్. ఓకే, మీకు ఇంటి దగ్గరలో ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ చేసుకొని ఫారిన్ వెళ్ళిపోవచ్చు ఎంఎస్ చేయడానికి. లేదు ఇండియాలో 2 years వర్క్ చేసి ఆ తర్వాత అబ్రాడ్ వెళ్ళాలనుకున్నాం, అప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా టాప్ 1 to 10 కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు వచ్చిన ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోవాలి? కాలేజీ సెలెక్ట్ చేసుకుంటే, మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే మంచి కోర్స్ రాదు. అంటే మంచి కోర్స్ రాదంటే ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. ఏది ఈసీఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే జాబ్ రిలేటెడ్ లాంగ్వేజెస్ నేర్చుకొని ప్లేస్మెంట్స్ తెచ్చుకోవచ్చు. ఏంటివి జనరల్ జాబ్ రిలేటెడ్ లాంగ్వేజెస్ అంటే జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ బాగా నడుస్తుంది ఏంటి? జావా, నెక్స్ట్ C++, పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, జనరల్గా ఇవే ఎక్స్ట్రా. ఓకే, ఇవి డైలీ 1 hour కనుక కేటాయించినట్లయితే 6 months to 1 year లోపు ఇవి ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే, కాబట్టి ఇవి నేర్చేసుకొని డైరెక్ట్గా ప్లేస్మెంట్స్కి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళతో పోటీ పడవచ్చు. మీరు కూడా టాప్ 1 to 10 కాలేజెస్లో ఉంటే, కాబట్టి మీరు ఈజీగా ఇవి అందరూ నేర్చుకోవచ్చు. జావా కోర్సు, C++, పైథాన్ ప్రోగ్రామింగ్ అనేవి. ఓకే, నాట్ ఓన్లీ ఈసీఈ, ఈ నెక్స్ట్ వన్ ఈసీఈ లేదా మెకానికల్ వాళ్ళు కాదు, ఈ బీఎస్సీ వాళ్ళు నేర్చుకోవచ్చు, బీకామ్ కంప్యూటర్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో బీఏ వాళ్ళు, బీఎస్సీ వాళ్ళు, బీకామ్ వాళ్ళు అందరూ కూడా జాబ్ రిలేటెడ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఫారెన్ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు దీనికి స్కిల్స్ మాత్రమే చూస్తున్నారు. నువ్వు కంప్యూటర్ సైన్స్ చేసావా, లేకపోతే ఈసీఈ చేసావా, లేదా మెకానికల్ చేసావా, ఇవన్నీ ఎవరు చూడలేదు. ఓన్లీ స్టూడెంట్ యొక్క స్కిల్స్ మాత్రమే చూస్తారు. కాబట్టి మీరు కూడా అది అర్థం చేసుకొని ఇక్కడ డొనేషన్స్ కట్టి దీనికి ఎంతంత పెట్టి 15 to 20 lakhs డొనేషన్స్ కట్టి ఎక్కడ జాయిన్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, ఫారెన్లో ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మంచి భూమి ఉంది. కాబట్టి మీరు 1 to 10 కాలేజెస్లో అయితే ఏ కోర్స్ అయినా జాయిన్ కావచ్చు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా జాగ్రత్తగా చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.